వీ వాంటెడ్ టు జస్ట్ రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ విధంగా నలుపుతూ మమ్మల్ని దేవుడు ఈ స్థితికి మమ్మల్ని తెచ్చాడో మీ అందరికీ షేర్ చేసుకోవాలని, దేవుని మహింపరచాలని మేము ఆశపడుతున్నాం. పాస్టర్ జాన్ గారు, మిమ్మల్ని దేవుడు ఎట్లాగా సిద్ధపరచుకున్నాడు పరిచర్య కోసం, ఎట్లాంటి పరిచర్యని అప్పుడు మీరు చేస్తూ ఉండేవాళ్ళు? దేవుడు మా యొక్క పరిచర్యలో చేసిన కార్యాలని మీతో పంచుకోవడం. ఏ విధంగా మీరు సిద్ధపడేవారు ఒకసారి వివరించండి. మెయిన్ మరి సేవలో చాలా సో మన ఫ్యామిలీ లైఫ్ మినిస్ట్రీ జరుగుతున్నప్పుడు ఎట్లా ఉండేది ఒకసారి మీరు షేర్ చేసుకోండి. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉండేది. వాట్ వర్ ద ఛాలెంజెస్ ఇన్ ద ఇవాంజలిస్టిక్ యూత్ మినిస్ట్రీ మీరు మన ఇద్దరం కలిసి మనం ఫేస్ చేసింది? సో మీ మినిస్ట్రీలో మీ ఫస్ట్ డే ఆఫ్ మినిస్ట్రీ ఎక్కడ చేశారు, గుర్తుందా మీకు? ఫస్ట్ డే ఆఫ్ మినిస్ట్రీ సో కరోనా టైంలో మనం ఎట్లా మన లైఫ్ ని మనం ఫేస్ చేసామనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. 72 hours ప్రకాశం డిస్ట్రిక్ట్ కి మీరు వెళ్ళినట్టు అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ లో దేవుడు మిమ్మల్ని, నేను వాష్రూమ్ కని వెళ్తే సో మీ అండర్స్టాండింగ్ లో అప్పటి యూత్ కి ఇప్పుడు లేటెస్ట్ యూత్ కి ఒకసారి మీరు కంపేర్ చేసి చెప్పండి. మరి మా టైం ఫస్ట్ ఇంకా వెనక్కి వెళ్దాం. నా అంతము మట్టుకు సువార్తనే ప్రకటిస్తాను అన్న వ్యక్తికి దేవుడు నువ్వు సంఘం కట్టాలి, దేవుడు మిమ్మల్ని సంధించినప్పుడు నా పిలుపు సువార్త పిలుపు, సువార్త ప్రకటనే నా ధ్యేయము. మీకు ఎట్లా వెళ్ళాలి చర్చ్ అనేది, మీకు ఎట్లా గైడెన్స్ ఎట్లా వచ్చింది, ఎట్లా ప్లాన్ చేయాలని అప్పుడు ఏమనుకున్నామంటే వీ హ్యాడ్ సమ్ నెగిటివ్. ఒక ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాము అని అంటే మమ్మల్ని అసలు ఎందుకు అట్లా చేస్తున్నారు, అయితే మా నెగిటివ్. మరి సండే స్కూల్ పరిచయ విషయం నాకు నేను ఎన్నడూ ఊహించలేదు.